తెలంగాణ ఎన్నికల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు గులాబీ పార్టీలో తన ప్రాబల్యాన్ని తగ్గించుకుంటున్నారు. గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకు అంత ప్రాముఖ్యత లభించడం లేదు. రాజకీయ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న హరీష్ రావు భవిష్యత్తు వ్యూహమేంటో అర్థం కాక ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని హరీష్ రావుకు లోక్సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కట్టబెడతారని అందరూ ఊహించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ అవకాశం కూడా ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ రావుకు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలపై వ్యూహరచన ప్రారంభించారు. తాను స్వయంగా ఖమ్మం, మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రులకు వారి వారి జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్ ఎర్రబెల్లి దయాకర్ రావు, కరీంనగర్ ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి చేవెళ్ల మల్లారెడ్డి, భువనగిరి నల్గొండ జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆదిలాబాద్ ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ ప్రశాంత్ రెడ్డి, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్లు ఇన్ఛార్జీలుగా వ్యవహరించనున్నారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన చంద్రశేఖర్ రావు అల్లుడు హరీష్ రావుకు మాత్రం ఎలాంటి బాధ్యతలను కట్టబెట్టలేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ పాత్ర నామమాత్రంగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.